ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 2023లోనే దేశంలో ఈ పేలుళ్లు జరపాలని స్కెచ్ వేశారు ఉగ్రవాదులు. డాక్టర్ ఉమర్ కు 26 లక్షల రూపాయలు ఉగ్రవాద సంస్థల నుంచి అందినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఢిల్లీ బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. ఇప్పటికే 6 నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. దేశంలోని చాలా నగరాల్లో ఏకకాలంలో బాంబు దాడులు చేసేందుకు 2 ఏళ్ల నుంచే ప్రణాళిక రచించినట్లుగా డాక్టర్ ముజమిల్ తెలిపాడు. బాంబుల తయారీ కోసం 2 ఏళ్ల నుంచి వివిధ ప్రదేశాల నుంచి అమ్మోనియం, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసినట్లుగా ఎన్ఐఏ విచారణలో వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ముఠాలోని సభ్యులతో పాకిస్తాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తుల పేర్లను చెప్పినట్లు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. హర్యానాలోని గురుగ్రామ్, నూహ్లోని ముజమిల్ 26 క్వింటాల నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం కొనుగోలు చేయగా వాటితో బాంబుల తయారీ కోసం ప్రాసెస్ చేసే బాధ్యతను ఉమర్ నబీకి అప్పగించినట్లుగా వెల్లడించాడు. ప్రాసెస్ చేసిన పేలుడు పదార్థాలను నిల్వ చేసేందుకు ముజమిల్ ఒక డీప్ ఫ్రీజర్ ను కొనుగోలు చేశాడు. పదార్థాలను కలిపేందుకు ఒక ఎలక్ట్రానిక్ గ్రైండర్ ను, ఫర్నేసాను కొనుగోలు చేసి అల్ఫలాహ్ వర్సిటీ పక్కనే ఉన్న ఒక కాలనీలో క్యాబ్ డ్రైవర్ ఇంట్లో దాచాడు. బాంబుల తయారీ కోసం 5 ఉగ్ర డాక్టర్లు స్వయంగా డబ్బు సమకూర్చినట్లుగా ముజమిల్ వెల్లడించాడు. ఉమర్ 2 లక్షలు, ముజమిల్ 5 లక్షలు, అదిల్ 8 లక్షలు, ముజ్వర్ 6 లక్షలు, షాహిన్ సయీద్ 5 లక్షలు తమ వాటాకు ఇచ్చినట్లుగా తెలిపాడు. ఈ డబ్బులో నుంచి 6,50,000 రూపాయలతో ముజమిల్ ఒక AK-47 తుపాకీని కొనుగోలు చేశాడు. పాకిస్తాన్ నుంచి తమతో ఎవరెవరు మాట్లాడింది కూడా ముజమిల్ వెల్లడించాడు. తనతో పాక్ చెందిన మన్సూర్ అనే వ్యక్తి ఉమర్తో షాహిన్ సంప్రదింపులు జరిపేవాడని, వీరిద్దరూ ఇబ్రహీం అనే మరొక వ్యక్తి కింద పనిచేసేవారని తెలిపాడు. ఇదిలా ఉండగా హైదరాబాదీ వైద్యుడు మొహియుద్దీన్ కు ఆఫ్ఘనిస్తాన్లోని ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలు ఉన్న అబూ ఖదీజా అనే వ్యక్తి నుంచి టెలిగ్రామ్ ద్వారా సూచనలు అందేవని, ఆ సూచనల మేరకే తన నివాసంలో రిసిన్ అనే విషయం తయారు చేశాడని విచారణలో తేలింది. వైద్యులైతే ఎవరికి అనుమానం రాదని, అందుకే ఉగ్రవాద సంస్థల డాక్టర్లను ఈ ఉగ్రవాద చర్యలకు ఎంచుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఈ విచారణలో బయటపడడంతో పలువురి బ్యాంక్ ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. దీంతో పాటు ఎక్కడి నుంచి వీరికి నిధులు అందాయన్న దానిపై కూడా కస్టడీలో ఉన్న నిందితులను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఎర్రకోట బాంబు పేలుడుకు ముందు ఉగ్రవాదుల మధ్య వివాదం జరిగినట్లుగా కూడా గుర్తించారు. ముజ్మల్, ఉమర్ మధ్య వాగ్వాదం జరిగినట్లు గుర్తించారు.